So good morning to everybody. We are in Indian polity class. So we are discussing the constitutional history of British. బ్రిటిష్ ప్రభుత్వము మనకి ఏర్పాటు చేసినటువంటి చట్టాలని బ్రిటిష్ రాజ్యాంగ చరిత్రను మనం చర్చిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ యాక్ట్ ఏమిటంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది ఒక గొప్ప యాక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసి భారతీయులకి ప్రజెంట్ చేయటం జరిగింది. చాలా చట్టాలను మార్చుకుంటూ వచ్చారు అపార్ట్ ఫ్రమ్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అయితే వచ్చే కొద్ది ఇంకా కొంచెం సడలింపులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కింద ఉద్యమాలు ఎక్కువ అవుతున్నాయి, ఒత్తిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, భారతీయులు స్వతంత్రం కావాలంటున్నారు. సో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి స్వతంత్రం ఇచ్చేటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇవ్వాలా ఇవ్వకూడదా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. 1919లో ఈ చట్టం చేస్తే 1947లో మనకి స్వతంత్రం రావడం జరిగింది. అంటే దగ్గరకు వచ్చామన్నమాట. చాలా 1773 ఎక్కడ, 1919 ఎక్కడ, దాదాపుగా కూడా మనకి 2 శతాబ్దాల పాటు పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల ఫలితంగా లిబరలైజ్ చేస్తూ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి చట్టం ఏంటంటే మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఎందుకు ఈ చట్టాన్ని ఎలా చదవాలి ఏమిటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ క్వశ్చన్గా 2 పేజీలు రాసే విధంగా ఈ యాక్ట్ని అడుగుతూ ఉంటాడు. గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్లో కూడా ఈ యాక్ట్ని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇంకా మనకి క్రింది ఎగ్జామినేషన్స్కి వచ్చినట్లయితే జనరల్ స్టడీస్లో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ రూపంలో లేకపోతే సింగిల్ బిట్స్ రూపంలో మనకి ఈ యొక్క క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ టాపిక్ని ఒక టాపిక్గా చదువుకొని మైండ్లో పెట్టుకున్నట్లయితే మనం పాలిటీ నుంచి మంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి ఈ చట్టాన్ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ మెంట్ బై 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మాంటేగ్ అంటే ఇద్దరు చెప్పాను మీకు నేను. ఒకరు వచ్చేసి రాజ్య కార్యదర్శి, ఇంకోరు వచ్చేసి వైస్రాయ్. ఇద్దరుగా ఉంటారు. మింటో మార్లే కూడా అంతేను. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళు తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. సంస్కరణ అంటే ఏంటంటే పాత దాన్ని మార్చి కొత్త దాన్ని ఇవ్వడాన్నే సంస్కరణ అంటాం. చేంజ్, రిఫార్మ్ అంటే చేంజ్, పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టం ఇవ్వడం. ఏం మార్చారు అంటే ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఇది చాలా ఒక టర్మ్ అయినప్పటికీ దీంట్లో చాలా పెద్ద సబ్జెక్ట్, విస్తృతమైన సబ్జెక్ట్ ఉంది. బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. బాధ్యతాయుతం అంటే ఏంటి? ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రస్తుతం మనం ఉన్నాం. పార్లమెంటరీ పద్ధతిలోనే మన యొక్క రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇక్కడ మనకి తప్పనిసరిగా కూడా కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తూ పనిచేయాలి. అటువంటి నిర్మాణాన్ని పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం మనం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ నుంచి మనం తీసుకున్నాం మన రాజ్యాంగంలో. అంటే వాళ్ళు ఏం చేశారంటే బైకామరల్ సిస్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఏది చేసినా కానీ ఆ సభకు చెప్పాలి, సభ యొక్క ఆమోదం పొందాలి అనేటువంటిది బాధ్యతాయుతమైన ప్రభుత్వం అని చెప్పేసి అంటారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉన్నటువంటి మరొక 2 పేర్లు ఏంటంటే క్యాబినెట్ తరహా ప్రభుత్వము, బాధ్యతాయుత ప్రభుత్వము, లేదా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అన్నది సేమ్, అన్నీ కూడా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు అడిగేటప్పుడు క్యాబినెట్ తరహా ప్రభుత్వం అంటే ఏమిటి, బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఏమిటి, అలాగే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏమిటి, ఇలా అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు అర్థం చేసుకోవాలి. బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఎవరైతే ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా కూడా రెస్పాన్సిబుల్ వహించి అంతకుముందు ఆ రెస్పాన్సిబిలిటీ లేదా యాక్టుల్లో గత 2 శతాబ్దాల్లో చేసినటువంటి చట్టాల్లో బాధ్యతలు ఎక్కడ కూడా తీసుకోలేదు. చట్టాలు తయారు చేసేవాడు, ఇంపోజ్ చేసేవాడు. మొట్టమొదటి దాన్ని ప్రవేశపెట్టారు. డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ ప్రొవిన్సెస్ అంటే రాష్ట్రాల్లో ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏమిటి? ద్వంద్వ ప్రభుత్వం అంటే ఒకసారి ఇటు రావాలి. ఇక్కడ 2 రకాల డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ 2 స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, డ్యూయల్ గవర్నమెంట్ని తీసుకొచ్చారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి బైకామరల్ సిస్టమ్ తీసుకొచ్చారు. బైకామరల్ అంటే ఏంటంటే ఎగువ సభ, దిగువ సభ, 2 సభలు.
ఎందుకు 2 సభలు ఎందుకు? అంతకుముందు ఒక సభే ఉంది. ఒక సభ చేసినటువంటి నిర్ణయాలను తీసుకునేవాళ్ళు. ఎగువ సభ దిగువ సభ అంటే ఎందుకయ్యా అంటే, ఒక సభలో చర్చించినటువంటి అంశాలు అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, లేకపోతే వాటి యొక్క అభిప్రాయాలు కొంచెం భిన్నంగా ఉండొచ్చు. ఇంకొక సభకు పంపించినట్లయితే, స్క్రూటినీ చేసినట్లయితే మంచి నాణ్యమైనటువంటి మనకి శాసనాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 2 సభలను బైక్యామరల్ సిస్టమ్ ఇప్పుడు చూస్తున్నాం. మనకి అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఉంది. ఎగువ సభ రాజ్యసభ కంపేర్ చేసుకుంటే, దిగువ సభ లోక్సభ, దిగువ సభ లోక్సభ. ఇప్పుడు మనకు బిల్లు మనం లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభకి వెళ్తుంది, రాజ్యసభ లోక్సభ తర్వాత రాష్ట్రపతికి వెళ్తుంది. ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే లోక్సభకు వస్తుంది, లోక్సభ నుంచి రాష్ట్రపతికి వెళ్తుంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ బైకామరల్ సిస్టమ్ సెంట్రల్లో మొట్టమొదటిసారిగా పెట్టేసి అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని పెట్టారు. అప్పర్ హౌస్లో అప్పుడు ఎంత అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటాం, ఇప్పుడు కూడా మనం అదే అంటాం. మన రాజ్యసభని 60 మంది మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఎలక్టెడ్ వచ్చేసి 34, అదేవిధంగా నామినేటెడ్ వచ్చేసి 26 నామినేటెడ్. అదే దిగువ సభను తీసుకున్నట్లయితే మనకి మొత్తం వచ్చేసి 145, ఎలక్టెడ్ 104, తర్వాత నామినేటెడ్ 41. ఈ యొక్క ఎగువ సభకి ఫ్రెడరిక్ వైట్ అనే ఆయన 5 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఒకసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇచ్చాడు. అప్పర్ హౌస్కి మొట్టమొదటిసారిగా ఎవరు అధ్యక్షత వహించారు? ఫ్రెడరిక్ వైట్. గుర్తుపెట్టు. ఈ విధంగా 2 సభలు అంటే ఇప్పుడు మనం కోరినటువంటి పద్ధతి అప్పుడు 1919లో మాంటేగ్ చేర్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో రావడం జరిగింది. తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనం మింటో మార్లే సంస్కరణ వల్ల ముస్లిమ్స్కి ప్రత్యేకమైనటువంటి మత ప్రాతిపదికన నియోజకవర్గాల గణ విభజన అనేది చేశారని చెప్పాం మనం. హిందువుల ప్రాంతంలో హిందువులు రిప్రజెంటేటివ్స్, ముస్లిమ్స్ ప్రాంతంలో ముస్లిమ్స్. అదే పరిస్థితిని ఏం చేశారంటే దే హ్యాడ్ ఎక్స్పాండెడ్ టు 6. సిక్కులకు ఎక్స్పాండ్ చేశారు, క్రిస్టియన్స్కి ఎక్స్పాండ్ చేశారు, ఆంగ్లో ఇండియన్స్ కూడా ఎక్స్పాండ్ చేశారు. అంటే ఇలా రిప్రజెంటేషన్ కూడా కావాలి అని చెప్పేసి వీళ్ళని కూడా ఎక్స్పాండ్, ఇది ఒక మార్పుగా గమనించాలి. తర్వాత చూసినట్టయితే మనకి ఓటింగ్ అనేది అప్పటి వరకు అందరికీ లేదండి. ఇవాళ చూస్తున్నాం మనం సార్వజనీన ఓటింగ్ పద్ధతి. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఎవరైనా మన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తి మనం ఓటు చేసుకోవచ్చు. కానీ అప్పట్లో ఓటింగ్ పద్ధతి అందరికీ లేదు. ఎవరికి ఉండేది? జమీందారులకు ఉండేది, ట్యాక్స్ పేయర్స్కి ఉండేది. ఇక్కడ దీంట్లో ఏం చేశారంటే కొద్దిమందికి ఉండేది అనమాట. ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, అసెట్స్ ఉన్నాయో వాళ్ళకి కల్పించారు, ట్యాక్స్ పేయర్స్కి కల్పించారు. ఇది ఒక మార్పుగా గమనించాలి. తర్వాత క్రియేషన్ ఆఫ్ ఇండియన్ హై కమిషనర్, భారతీయ హై కమిషనర్ అనేటువంటి ఒక పోర్ట్ఫోలియోని మొట్టమొదటిసారిగా క్రియేట్ చేశారు. ఎందుకంటే భారతీయ వ్యవహారాలు చూడటానికి, రెవెన్యూ మ్యాటర్స్ చూడటానికి. ఒకసారి ఎగ్జామినేషన్ ఏమొచ్చిందంటే ఇండియన్ హై కమిషనర్ పోస్ట్ క్రియేటెడ్ బై విచ్ యాక్ట్ అని ఇచ్చాడు. దాంట్లో ఆల్టర్నేటివ్స్ 4-5 యాక్ట్లు ఇస్తాడు. సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది తర్వాత చూసినట్లయితే మనకి సపరేషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ బడ్జెట్ పెట్టారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం బడ్జెట్. దాన్ని సపరేట్ చేశారు. ఇద్దరు కలిపి ఒకటే ఉండేది మొత్తం. అలా కాకుండా రాష్ట్రాల బడ్జెట్ రాష్ట్రాలకి, కేంద్రం యొక్క బడ్జెట్ కేంద్రం, అట్లానే సెంట్రల్ స్టేట్ బడ్జెట్స్ని సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ చూస్తున్నాం. యూనియన్ లెవెల్లో యూపీఎస్సి, స్టేట్ లెవెల్లో పిఎస్సిస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశం మొత్తానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒక సంస్థని, వ్యవస్థని ఏర్పాటు చేసినట్లయితే రిక్రూట్మెంట్ చేయడానికి నాణ్యమైనటువంటి మెరిట్ విద్యార్థులు తీసుకోవచ్చు అని చెప్పి ఒక బాడీతో ఉన్నటువంటి ఒక సంస్థని పెట్టాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. దీంట్లో ఓన్లీ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పెట్టారు? 1919లో చట్టం తయారు చేస్తే దాని యొక్క రికమెండేషన్ ప్రకారం 1926 చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చింది. వెన్ పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ 1926 ఇచ్చాడు. చూడండి ఇక్కడ 1926 అండి. ఇది కదా మొట్టమొదటిసారిగా మనకి దీనికి వచ్చిన చైర్మన్ ఎవరంటే సర్ రాస్ బార్కర్. అంటే మొట్టమొదటి సుప్రీంకోర్టుని, మొట్టమొదటి ప్రధానమంత్రిని, మొట్టమొదటి అధ్యక్షుడిని, మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ని, మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ని, మొట్టమొదటి కాగ్ని, మొట్టమొదటి అటార్నీ జనరల్. మనం ఏ విధంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటామో చాలామంది ఇది గుర్తుపెట్టుకోరు.
తక్కువగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇలాంటి ప్రశ్నలు ఒక్కోసారి ఎగ్జామినేషన్లో వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే మిత్రులారా చెప్తున్నాను, నేను తప్పనిసరిగా కూడా డీప్గా ఉన్నటువంటి డెప్త్గా మనం కీన్గా స్టడీ చేసినట్లయితే ఇలాంటి ప్రశ్నలు మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సర్ రాస్ బార్కర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి నెక్స్ట్ 1921లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మనకు తెలుసు పార్లమెంటరీ సంఘాలు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ అంచనాల సంఘం, ప్రభుత్వ ఎస్టిమేట్స్ కమిటీ, ఇట్లా మనకి సంఘాలు ఉన్నాయి అన్నమాట. ఈ సంఘాల ద్వారా మనం జరిగినటువంటి ఖర్చును మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తూ ఉంటారు, అంచనాలను ఎస్టిమేట్ వేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా అవి ఇప్పుడు నడుస్తున్నాయి మన రాజ్యాంగంలో, ఆ కమిటీలు నడుస్తున్నాయి. దానికి రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి సభ్యులు తీసుకుంటూ ఉంటాం, చైర్మన్లు తీసుకుంటూ ఉంటాం, వాటి పదవీ కాలం ప్రకారం నడుస్తూ ఉంటాయి. పదవి పక్కన మళ్ళీ అపాయింట్ చేస్తూ ఉంటాం. ఇటు ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది, అటు అధికార పక్షానికి అధికారం ఉంటుంది. సో అలాంటి కమిటీలు ఎప్పుడు వచ్చినాయి అంటే 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వల్ల 1921లో క్రియేట్ చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి గ్రూప్ 1 సివిల్స్లో కూడా సపరేట్ క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు మనం దాని యొక్క హిస్టరీతో మొదలుపెట్టినట్టయితే, అంటే అది ఎప్పుడు ఏర్పడిందో మొదలుపెట్టినట్లయితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. చాలామంది ఎగ్జిస్టింగ్ మ్యాటర్స్ రాస్తుంటారు, ఇది ఒక అంశం. నెక్స్ట్ చూసినట్టు డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ విడగొట్టేశారు కంప్లీట్గా. మనకు తెలుసు, మనకి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా అని చెప్పేసి 4 రకాల జాబితాలు ప్రస్తుతం మన రాజ్యాంగంలో నడుస్తూ ఉన్నాయి. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం మనం. అప్పుడే ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే సెంటర్ వేటి మీద అధికారాన్ని కలిగి ఉండాలి, దాన్ని రిజర్వ్డ్ లిస్ట్ అని చెప్పేసి అన్నారు. స్టేట్స్ వేటి మీద అధికారాన్ని కలిగి ఉండాలి, రాష్ట్ర జాబితా, దాన్ని ట్రాన్స్ఫర్డ్ జాబితా అని చెప్పేసి అన్నారు. అంటే రిజర్వ్డ్ జాబితా మరియు ట్రాన్స్ఫర్డ్ జాబితా అని చెప్పేసి 2 రకాలుగా ఇక్కడ విడగొట్టి. ఒకసారి గమనించండి, ముఖ్యమైన అంశాలు ఫైనాన్స్, ల్యాండ్ రెవెన్యూ, జస్టిస్ న్యాయం, ఇరిగేషన్ నీటిపారుదల, తర్వాత ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా వచ్చేసి టోటల్గా ఎవరి దాంట్లో పెట్టారు, రిజర్వ్ లిస్టులో పెట్టారు. అంటే గవర్నర్ జనరల్ బ్రిటిష్ కౌన్సిల్ యొక్క సహాయ సహకారాలతో వీటి మీద నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ పాయింట్ బాగా గమనించాలి. దీన్ని రిజర్వ్డ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. దీంట్లో ఒక 28 అంశాలు ఉన్నాయి. నేను కొన్ని అంశాలు బోర్డు మీద రాశాను, మొత్తం 28 ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ట్రాన్స్ఫర్డ్ లిస్ట్. ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అంటే దీంట్లో మనకి వచ్చేసి 22 ఉన్నాయి. దీనిలో లోకల్ అడ్మినిస్ట్రేషన్, స్థానిక పరిపాలన, అగ్రికల్చర్, ప్రజల యొక్క ఆరోగ్యం, హెల్త్, పబ్లిక్ హెల్త్, దిస్ ఈజ్ పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషన్, తర్వాత కోఆపరేషన్. సో ఇవేంటే భారతీయ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో గవర్నర్ జనరల్ నిర్ణయాలు తీసుకుంటారు వీటి మీద. సో ఈ విధంగా మనకి ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి చట్టాన్ని 1919లో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ ఇద్దరు కూడా క్రియేట్ చేసి భారతదేశంలో ప్రజెంట్ చేయడం జరిగింది. చివరిలో ఏం చెప్పారంటే, అయ్యా ఇది వచ్చేసి ఒక 10 years పాటు నడుస్తుంది. 10 years తర్వాత వీ విల్ అపాయింట్ ఎనదర్ కమిషన్ ఆన్ దిస్ యాక్ట్, హౌ ఇట్ హ్యాడ్ బీన్ వర్క్డ్, ఇది ఎలా వర్క్ చేసింది అన్నదాని గురించి తర్వాత ఒక కమిటీ వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో విద్యార్థులు ఏంటంటే సబ్జెక్టు మీద పట్టును ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఏ ఉద్యోగాన్ని అయినా సరే తేలిగ్గా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి లెక్చర్స్ మీకు ఉపయోగపడతామనే ఉద్దేశంతో రాబోయేటువంటి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఇంకా అదర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిస్కస్ చేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని గ్రహించి బాగా చదివి డెవలప్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.